అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 36వ వచనం. మరియు మెప్పలో తబితా అను ఒక శిశురాలుండెను. ఆమెకు భాషాంతరము డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండేను. ఆమె చిన్న పాప సత్క్రియలు ధర్మకార్యాలు చేస్తుందంట. ఇప్పుడు మనం చర్చికి వచ్చిన మనం సత్క్రియలు చేయాలి. సత్క్రియ అంటే మంచి క్రియలు, మంచి క్రియలు మనలో ఉండాలి. ఎన్నాళ్ళు వచ్చినా కానీ మంచి క్రియలు సత్క్రియలు లేకపోతే మనం ప్రార్థనలో ముందు సాగలేము. మనం మంచి క్రియలు చేయాలి. చర్చికి వస్తా మంచి క్రియలు చేయాలి. అదొకటిని తోటి వాడిని ప్రేమించాలి. సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడా, నీవు ఎన్ని కలిగి ఉన్నా కానీ అంతా వ్యర్థమే, ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమే అంటున్నాడు. ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ఒకసారి ఒక అతను అర్పణ అర్పిస్తా వచ్చినప్పుడు ఆ అర్పణ తెచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నీ అర్పణ ఇక్కడ వదిలేసి నీ సహోదరునికి నీ మీద ఏమన్నా కోపం ఉందేమో, నీ మీద ఆయన కోపం ఉందేమో, వెళ్ళి ఆయనతో సమాధానం పడిరామన్నమాట. ఇప్పుడు ఈయన కోపం ఉంటే కాదు, ఆ తమ్ముడికి ఈయన మీద కోపం ఉందేమో తెలుసుకుని నీకు తెలిస్తే అర్పించేటప్పుడు ఆయనకి నీ మీద కోపం ఉందేమో నీకు అనిపిస్తే నువ్వు మొదట వెళ్ళి అతనితో సమాధాన పడి రమ్మన్నాడు. సమాధాన పడి వచ్చి అప్పుడు బలి అర్పించమన్నాడు. అట్లాగే మనం సమాధానంగా ఉండాలి. మనం దేవుని బిడ్డలం, సమాధానంగా ఉండాలన్నమాట. మనం సమాధానానికి కర్త యేసయ్య ఎవరంటే సమాధానకర్త. మనం కూడా సమాధానంగా ఉంటాకే యేసయ్య పిలిచాడు. దేవుని స్తోత్రం. సమాధానం మనం కలిగి ఉండాలన్నమాట. సమాధానం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా అంతా వ్యర్థమే. సమాధానం కలిగి ఉండాలి. మంచి క్రియలు చేయాలి. సహోదరుని ప్రేమించే తత్వం ఉండాలి. అంతేగాని మనం లోకంలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఉండకూడదు. లోకంలో ఉన్నప్పుడు ఉన్నాం, ఇవన్నీ కలిగి ఉన్నాం. ఒక మాట చెబితే ఆ మాట నీ మాట వినేదేమో మాకేంటి అని అనేవాళ్ళం. ఇప్పుడు అట్లా అనకూడదు. మనం ఇప్పుడు ఏంటంటే యేసయ్య బిడ్డలంగా ఉన్నాం. మనం యేసయ్య ఆయన్ని గాయపరిచిన వాళ్ళనే దీవించాడు. ఆయన సిలువేసిన వాళ్ళని తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు అన్నమాట. దేవుడు మన దేవుడు క్షమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. అంతేగాని ఐక్యత కలిగి ఉండాలి. లోకంలో ఉన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉంటే అట్లా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలం. దేవుడు సమాధానం కలిగి ఉండాలి, దేవుడు ప్రేమ కలిగి ఉండాలి అన్నమాట. ఇక్కడ చూడు, చిన్న బిడ్డ సత్క్రియలు చేస్తుందంట. మంచి క్రియలు కలిగి ఉందా ఆ బిడ్డ. అట్లా మనం ఉండాలి. ఆ చిన్న బిడ్డలాగా మంచి క్రియలు చేస్తూ దేవుణ్ణి గణపరుస్తూ మనం మంచి క్రియలు చేసామనుకో
మన ప్రవర్తన చూసి ఇంకా ఎవరన్నా ప్రభులోకి వస్తాకి బాగుంటుంది. వాళ్ళు వస్తారు. మనము వచ్చి మన ఉదయం మారకుండా మన మాటలు మారకుండా ఉంటే వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా, నీ భక్తి నీ మాటలు మారలేదు, ఇంకా మేమేమరాము, మేమేమి వచ్చి ఇంకా మేమేమి నేర్చుకుంటాము అంటారు. అట్లాగే దేవుణ్ణి మనం మంచి క్రియలు చేసే బిడ్డలుగా ఉండాలి, ఒకరికి ఆశీర్వాదంగా ఉండాలి. అంతేగాని లోకంలో లోకంలో ఉన్నప్పుడు కక్ష కాల్పడం అన్నీ కలిగి ఉన్నమాట. ఇప్పుడు అవి కలిగి మనం ఉండకూడదు, ఎవరిని ఏమనకూడదు. మన పద్ధతి ఏంటంటే ఒకటే, మనం ప్రార్థన చేసుకుంటే మట్టుకే మన వంతు. మన పక్షాన యేసయ్య యాజ్యం వేసేది. యేసయ్య చెప్తాడా, నువ్వు చింతపడవద్దు, నీ చింత యావత్తు నా మీద వేయమంటాడు. మన చింత యావత్తు దేవుని మీద వేసి మనం దేవుళ్ళో ముందుకు సాగాలి. దేవుడు చెబుతాడు కదా, ఆకాశ పక్షం చూడండి, అవి ఉత్తువో కొయ్యవు కొట్టలో కూర్చుకోవు, అయినా మీ దేవుడు నీ తండ్రి వాటిని పోషిస్తలేదా, వాటికన్నా మీరు శ్రేష్ఠులు అని చెబుతున్నాడు అనమాట. వాటికన్నా మనం శ్రేష్ఠులుగా ఉన్నమాట. నీ శ్రమ నీకు ఎప్పుడు ఏం కావాలో నాకు తెలుసు, నేను ఇస్తా అంటున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. నీ భారం అంతా నా మీద వేయమంటున్నాడు అనమాట. మన భారం అంతా అది యేసయ్య మీద వేసుకుని మనం యేసయ్య ఉన్నాడు మనతో, ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉండాలి. మనం ఒకళ్ళు అనే బిడ్డలుగా ఉండకుండా యేసయ్య మార్గంలో నడిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. అట్లాంటి జీవితం మనం జీవించాలి. జీవిస్తే మనం చూసిన వాళ్ళు వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారంటే ఎంత మంచిగా ఉంటున్నారో, దేవుడు గొప్ప దేవుడు అని చెప్పుకోవాలి. ఆ దేవుడు మంచి దేవుడు, ఆ దేవుడిని నమ్ముకున్న బట్టి వీళ్ళు మంచిగా ఉన్నారు. ఇప్పుడు అంతకెత్తమెట్లా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవితం అసలు బాగుండేది కాదు. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాక వాళ్ళ మాట కాడ పవిత్రంగా ఉంది, వాళ్ళ నడక కాడ పవిత్రంగా ఉంది, వాళ్ళు మంచిగా నడుచుకుంటున్నారా. అట్లాంటి మనసు మార్చిన దేవుడిని గొప్ప దేవుడు అని చెప్పుకుని వాళ్ళు కూడా దేవుళ్ళలోకి రావాలి, దేవుడిని నమ్ముకోవాలి. అలాగే దేవుడు బిడ్డలుగా ఉండాలన్నమాట. అట్టగా అంతేగాని దేవుడు చెప్పినట్టు మీ వల్లనే నా నామం దూషించబడుతుంది అంటాడు దేవుడు. మన వల్ల దేవుడి నామం దూషించబడకూడదు, దేవుడి నామం హెచ్చించబడాలి, గణపరచాలి. మనం చూసిన వాళ్ళు దేవుడిని గొప్పవాడు అని చెప్పుకోవాలి. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. ఈ చిన్న బిడ్డలాగా మంచి క్రియలు చేస్తూ సత్క్రియలు చేస్తూ దేవుళ్ళో ముందుకు సాగుతాం. దేవుడి చిన్న మాటలు దీవించను గాక. ఆమేన్.